మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట మండలం గోవర్ధని గ్రామంలో ఉన్నాము. ఇక్కడనైతే ఒక తీవ్రమైన విషాదన ఘటన అయితే జరిగింది. ఉపాధి కూలీకి సంబంధించిన వచ్చిన ఇద్దరు తల్లి కూతురులు అయితే బండరాళ్ళు కూలి ఇక్కడ మృతి చెందడం అయితే జరిగింది. అంటే ఇది తీవ్ర విషాద ఘటనగా కూడా చూసుకోవచ్చు. అంటే గ్రామస్తులు కూడా ఇప్పుడే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అంటే ఇద్దరు కూడా అంటే పని నిమిత్తం ఇక్కడికి వచ్చిన తరుణంలో కూడా అంటే ఇక్కడ ఈ ఉన్నటువంటి కింద పని చేస్తున్న తరుణంలో ఇక్కడ తవ్వుతున్న తరుణంలో కూడా మీదికెళ్ళి బండరాళ్ళు వాళ్ళ మీద పడడంతో కూడా వాళ్ళు ఇక్కడికిక్కడే స్పాట్ లో చనిపోవడం అయితే జరిగింది. అంటే మీకు ప్లేస్ కూడా మేము చూపిస్తాము. ఇప్పుడు అది ఒక అర్ధ గంట క్రితమే ఈ ఘటన అయితే చోటు చేసుకుని ఇక్కడికి ఇప్పుడు సహాయక చర్యలు అయితే చేపట్టారు. కొంతమంది గాయపడ్డ వారిని కూడా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. చూడండి, ఇప్పుడు మనం విజువల్స్ చూడవచ్చు. పోలీసులు అయితే ఇక్కడ సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఇది ఒక ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళ మృతదేహాలను అయితే ఇప్పుడే వాళ్ళు ఇక్కడ గ్రామస్తుల సాయంతో జేసీబీల సాయంతో కూడా వాళ్ళు వెలికితే ఏమైతే జరిగిందంటే చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఆ బండరాళ్ళు వాళ్ళ మీద పడడంతో కూడా వాళ్ళ తల్లి కూతురు ఇక్కడికి పనికి వచ్చినటువంటి తల్లి కూతురు అంటే కూతురి తల మొత్తం కూడా ఒక బండరాయి మీద పడడంతో నుజ్జుగా కూడా అయిపోవడం అయితే జరిగిందంటే ఇది ఫీల్డ్ అసిస్టెంట్ నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా అనేది మాత్రం ఇంకా పోలీసుల దర్యాప్తులో అయితే తెలియాల్సి ఉందంటే ఇప్పుడు ఇక్కడికి మాత్రం గ్రామస్తులు అయితే తరలి వచ్చి ఇక్కడ వాళ్ళకి సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. కొంతమంది గాయపడ్డ వారిని కూడా ఉస్మానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ సాయంతోనైతే తీసుకెళ్ళడం జరిగింది. తల్లి పేరు చదివిన కూతురు మమత వాళ్ళు ఇక్కడ స్థానికులు అయితే గుర్తించడం జరిగింది. అంటే ఇంకా కొంతమందిని గాయపడ్డ వారిని అయితే హాస్పిటల్కి ఒకరిద్దరిని గాయపడ్డ వారిని తీసుకోవడం జరిగింది. అంటే అసలు ఖచ్చితంగా కూడా ఇది నిర్లక్ష్యంగానే మనం చూసుకోవచ్చు. అంటే మీద మనం అక్కడ మట్టి పైన బండరాళ్ళు ఉన్నాయి, అయినా కూడా కావాలని ఇక్కడ పని పెట్టారా ఏందనేది మాత్రము ఇది తెలియాల్సి అయితే ఉందంటే ఇది ఖచ్చితంగా కూడా ఒక అధికారుల నిర్లక్ష్యమే. ఎందుకంటే పర్యవేక్షణ లోపం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉండి అంటే ఉపాధి హామీలో కూడా అంటే ఫీల్డ్ అసిస్టెంట్లలో కూడా ఇప్పుడు ఎక్కడ ఉండి కూడా వాళ్ళు ఇక్కడ పని చేయడం, వాళ్ళు ఇక్కడ పని పెట్టి పోవడం కూడా ఇది ఖచ్చితంగా కూడా నిర్లక్ష్యానికే కదా మనము. అసలు ఏం జరిగింది అక్క? మీరు ఇప్పుడు ఎన్ని గంటలకు పనికి వచ్చారు? అసలు ఏం జరిగింది ఇక్కడ? 9 గంటల వరకు అటెండెన్స్ తీసుకున్నాడు. ఒక 10 బట్టలు ఇవన్నీ వేసుకొని రెడీ అయ్యి కొంచెం పని పట్టినాం. పట్టే వరకు టైం బాగా చూస్తే చేసుకోలేదు మేము. 10 నిమిషాలనే ఒక 10 నిమిషాలు అంతే. ఒక మనిషికి 10 తట్లు పోసినామో లేదో అంతలోనే సడన్ గా పడ్డది ఒకటేసారి. మరి అది ఎట్లా పడ్డదో, కూలిందా లేకపోతే తవ్విరా అనేది మాకు అర్థం కాలేదు. మేము ఈ సైడ్ ఉన్నాం గట్లా. అంటే అప్పటి వరకు మీతోనే ఉన్నారు వాళ్ళు? మాతోనే ఉన్నారు, అందరం ఉన్నాం. ఒక డబ్బా సాట్ లాగా ఉంది కానీ కొంచెం మేము దూరం ఉన్నాం, వాళ్ళు కొంచెం దగ్గర ఉన్నారు. అంటే మరి చూసుకోలేదా మరి అది? అంటే మీదికి వెళ్ళి పడేటప్పుడు చూసుకోలేదు? మేము వంగి ఎత్తుతున్నాం, అది ఏర్పడలేదు పడేది. తవ్వినా కానీ జర మట్టి కూలినా గానీ ఏర్పాడు. మట్టి కూలి ఉడుసుతా కూలలేదు, సడన్ గానే పడ్డది ఒకటేసారి స్పాట్ లా. ఇప్పుడు అంటే అది ఎంతమంది ఉన్నారు పడేటప్పుడు దాని కింద మట్టిలా? 6 ఉన్నారు. ఎంతమంది తీసిరు మీరు? మేము ఇద్దరినే తీసినాం. అంటే ఇంటికంచెలు కలిసి వచ్చారా మీరు అందరు? అందరము ట్రాక్టర్లోనే ఎక్కిచ్చినాం. ఎంతమంది వచ్చారు? మేము 21 మంది వచ్చినాం. గ్రామస్తులు ఉన్నారు. అంటే ఏం జరిగింది అసలు ఇక్కడ? వీళ్ళు రోజు పొద్దున్న లేసి పనికి వస్తుంటారు, ఉపాధి పని రేళ్ళు. ఈ రోజు ఇంకో 20 మంది దాకా వచ్చేది ఉండే. ఈరోజు పెళ్లి కారణం కొందరు ముస్లింలు రాలేదు. ఇంకా వాళ్ళ ఇంకా బాగా పరిచయం అయ్యేది. ఎంతమంది చనిపోయారో తెలియపోయేది. అంత బాగుంది. అంటే మరి ఇక్కడ చూసుకోలేదా మరి అవి? అంటే పడతాయి అవి అని ఏమన్నా అంటే జాగ్రత్తలు ఇట్లా ఏం తీసుకోలేదు? ఏంది పరిస్థితి? ఏం లేదు, ఇక రోజు చేస్తారు వాళ్ళ జాగ్రత్త ఏం లేదు. ఇక రోజు చేస్తారు, సొరగడ్డ తీస్తున్నారు, అది పడతానని వాళ్ళు కూడా అనుకోలే. తీసేవారు ఆమె ఎత్తేటప్పుడు వచ్చి చక్కొచ్చి తలకాయ పడ్డదా. తలకాయ పడుతూనే మీద బయటకు వచ్చేసింది. వాళ్ళ పక్కమటి వాళ్ళ అమ్మ ఉండే, అమ్మ కూడా చనిపోయింది. ఆమెతో పాటు 3 ఉంటే ఇంకో అమ్మ కాలు ఇరిగిపోయింది. ఇంకో ఆమెకు చిన్న ఇద్దరికి నార్మల్ గా గాయాలైనాయి. అంటే గాయపడ్డ వారిని కూడా ఆసుపత్రికి అయితే తరలించడం అనేది. పోలీసులు అయితే ఇంకా కూడా ఇక్కడ విచారణ కొనసాగిస్తారంటే ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది కూడా వీళ్ళు ఇక్కడ పోలీసులు అంటే ఉస్నాబాద్ సిఐ గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ అక్కడపేట ఎస్ఐ ఆధ్వర్యంలో కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ఇక పూర్తి వివరాలు అయితే పోలీసులు తెలియజేసే అవకాశం అయితే ఉంది. అంటే ఇక్కడ బండరాళ్ళు కూలిన ఘటనలో చనిపోయినటువంటి మమత వాళ్ళ భర్త అయితే ఉన్నారు. అసలు ఏం జరిగిందని అయితే మనము అడిగి తెలుసుకున్నాం. కుటుంబ సభ్యులు అయితే దుఃఖ సాగరంలో అంటే ఇంటి వద్ద ఉదయాన్నే లేచి పిల్లల్ని రెడీ చేసి కూడా ఆమె స్కూల్ కు పంపించింది. వ్యాన్ ఎక్కించానని కూడా మనతో ఇప్పుడు వాళ్ళ భర్త అయితే చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎన్ని గంటలకు వచ్చింది పనికి? 8 గంటలకు వచ్చింది. మా పిల్లలు 7:30 స్కూల్కి పోయారు. ఆమె చాయ్ తాగింది, నేను కొంచెం అన్నం తిన్నా.
పనికి వెళ్ళొచ్చింది. పనికి వెళ్ళిపోయింది. అంటే ఏం చెప్పింది అన్న పనికి వచ్చే ముందు ఏమైనా చెప్పింది? ఏం నేను చెప్పింది? చెప్పలేదు. ఆ. నేను చెప్పదు. ఏ టైంకి తెలిసింది ఈ విషయం మీకు? ఏమో ఆ టైం అంటే ఈమె పడిన విషయం ఎవరు చెప్పింది? నాకు అల్ల డ్రైవర్ అని ఫోన్ చేసిండు. ఉమ్. వెళ్ళబడ్డా అంటే నేను బండి వేసుకుని ఊరికి వచ్చి టచ్ వరకే చనిపోయిందా? చనిపోయాను. ఎంతమంది పిల్లలు? నాకు కొడుకు ఒక బిడ్డ. అంటే ఒక కొడుకు ఒక బిడ్డ. అంటే ఉదయాన్నే లేచి ఆమె ఇంట్లో కూడా అన్ని పనులు చేసుకుని ఉపాధి పనికి అయితే రావడం అనేది ఇలా జరగడం మాత్రం చాలా విషాదకరమైన. ఇద్దరు కూడా అంటే ఒక తల్లి ఒకే కుటుంబానికి చెందినటువంటి తల్లి కూతురు కూడా మృతి చెందడం అనేది గోవర్ధనగిరి హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనంగా మారిందంటే అసలు ఇది ఎవరి నిర్లక్ష్యంగా జరిగిందనేది మాత్రం ఇంకా మనకు తెలియాల్సిందైతే ఉంది. అంటే మృతి చెందినటువంటి తల్లి కూతురులతో పాటు అంటే అందరూ కూడా ఉపాధి హామీ కులకి ఇక్కడికి పనులకైతే ఇక్కడికి జరిగింది. అయితే వీళ్ళున్నారా అక్క? మీరు ఎన్ని గంటలకు వచ్చారు పనికి? 9 గంటల వరకు వచ్చిన. 8:30, 9 అయింది. 8:30, 9 అయింది ఇక్కడికి వచ్చే వరకు. హాజరు తీసుకొని వచ్చినాం. హాజరు తీసుకొని వచ్చి పని చేసినాం. ఒక 10 తట్టలు కూడా మొయ్యలే. 10 తట్టలు కూడా మొయ్యకపోతే వాళ్ళు పైన దొబ్బెట్టారు. 2 మొగులు దొబ్బుతారు. ఇక్కడ సైడ్ గడ్డకాడికి కూడా పోలే. ఇక్కడ సైడ్ దొబ్బుతున్నాం. అది అనుకోకుండా 10 తట్టలు మరకు పోసినాం ట్రాక్టర్లా. అచ్చి కూలింది అంతే. పిడాతన కూలింది ఒక్కటే ఇట్లా కొట్టినట్టు దెబ్బ పడల మన కూలింది. కానీ ఇద్దరికి కాలుకు దెబ్బలు తగినాయి. ఒక ఆమె కాలు మొత్తం విరిగిపోయింది, తుక్కు అయింది. ఒక ఆమెకు ఇక్కడ వచ్చి మట్టిపెట్ట తగిలింది. ఆమె ఎట్లుందో తెలియదు కానీ మంచినైతే ఉన్నా అంటుంది కానీ లోపల ఏమైందో తెలియదు. ఇద్దరు తల్లి కూతురు ఇద్దరు చనిపోయినరు. ఆమె పేరు కవిత, ఇంకొక ఆమె పేరు శారద, మా కవిత. తులసి ఇంటికి పోయింది. ప్రమాదం జరిగినప్పుడు అండి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? మీరు ఎంతమంది ఉన్నారు? మొగోళ్ళు 4 ఉన్నారు. మేము ఆడోళ్ళం ట్రాక్టర్ల మట్టి పోస్టోళ్ళం 18 మంది ఉన్నాం. ఎంతమంది మొత్తం? 18 మొత్తమా 21 మంది ఉన్నాం. 21 మంది. 14 మంది ఆడోళ్ళం, 4 మొగోళ్ళు తోబెటోళ్ళు. పడంగానే ఎవరు వచ్చారు ఇక్కడికి ఫస్ట్? అంటే మామూలుగా మేమే ఇద్దరిని తీసుకున్నాం బయటికి. ఎవరు అందరు భయపడతారు. ఈమె నేను ఇద్దరు ఆడోళ్ళని తీసినాం. సురేష్ అన్న, ట్రాక్టర్ సురేష్ అన్న ఉన్నాడు. ఆయన కలిసి ముగ్గురం కలిసి అది పెద్ద అంతా రాయంతా గులగొట్టుకుంటా ఇద్దరిని బయటికి తీసుకున్నాం. గానీ వాళ్ళిద్దరిని మాకు ఆమెది తలకాయ వలిపోయి మైండ్ బయటకు వచ్చే వరకు మాకు భయమైంది. పోలే అక్కడికి. వీళ్ళిద్దరిని అయితే బయటికి తీసుకున్నాం మేమే. అంతసేపు మీతో మాట్లాడింది ఆమె పని చేసుకుంటా? మాతోనే మాట్లాడింది. మంచిగా నవ్వుకుంటేనే. మేము ఇవ్వరు దాకా మట్టే మోసినాం. మట్టి మోసుకట్నే ఉన్నాం. ఇంకా నేను కూడా అక్కడనే పోయేదాన్ని కానీ ఇక్కడ సైడ్ మంది రాలేరా అని ఇట్లా పిలుచుకున్నాం. ఇటు ఇక్కడ సైడ్ వచ్చేసిన నేను. లేకపోతే నేను కూడా అక్కడనే ఉండేదాన్ని. ఇద్దరు తల్లి కూతురు పక్క పక్కనే ఒకళ్ళు ఎత్తుడు ఒకళ్ళు మోసుడాయే. ఒక్కరికి మొయ్యరాదు కదా. ఒకళ్ళు ఎత్తుడు వాళ్ళ అమ్మ ఎత్తుతుంది, ఆమె మోస్తుంది. గట్ల మోసే వరకు వచ్చి ఒక 10 నిమిషాలు కూడా కాలేదు. మీరు వచ్చి ఇప్పుడు ఎంతసేపు మాట్లాడుతున్నా అంతసేపట్లోనే అయిపోయింది. కళ్ళు మూసి కళ్ళు తెరిచే వరకే అయిపోయింది. ఎక్కడక్కడ జరిగిపోయింది. చూసుకోవచ్చు. అంటే నవ్వుకుంటూ తుల్లుకుంటూ పనిచేసే వారు అంటే ఒకేసారి వాళ్ళతో పాటే పనిచేస్తారు. అందరూ కూడా ఇంటి నుంచి మేము కలిసి పనికి వచ్చిండ్రు. తల్లి పిల్లలు చనిపోయినరు. గుట్ట బండలు కూలి చిన్న చిన్న పిల్లలు పాపం. ఆమె బిడ్డకు 2 పిల్లలు, తల్లి బిడ్డలు ఒక్క కుటుంబం వాళ్ళు చచ్చిండ్రు. చాలా గమనించి పని చేసుకోండి బిడ్డలాలా. మీ ప్రాణాలు కాపాడుకోండి. మంచిగా ఇట్లా ప్రాణాలకు ముప్పచ్చే బిడ్డలాలా. పిల్లలు తల్లులు ఆగమయ్యే పరిస్థితి వచ్చే.